లక్ష్మక్క మాకు దూరం అయిపోవడం. పిలవాలి. ప్రేమ వీడు చాలా డెడికేటెడ్గా సిన్సియర్గా ఉన్నారు. ఆ పాపకి మాటొస్తే మన పరిస్థితి ఏంటి? వచ్చినప్పుడు కదమ్మా. ఇక లాస్ట్ ఒకే ఒక్క ప్రశ్న. అడుగు అడుగు బాబాయ్. ఏముంది, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అదే కదా, అడుగు. ఇప్పుడు మొదలవుద్ది మ్యూజిక్. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? చెప్పు, చెప్పరా. ప్రణయ్ అస్సలే మొండివాడు. హిప్నోటిజంకి లొంగకుండా స్నేహ పేరు చెప్తే. చెప్పు ప్రణయ్, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి పేరేంటి? చెప్పు బాబాయ్, చెప్పు చెప్పు. ప్రేమ. చెప్పేశాడు. ఈడు ప్రేమిస్తుంది ప్రేమన్నా నేను చెప్తాడు వినలేదు. ఇప్పుడు ట్రాన్స్ లోంచి బయటకు వచ్చాక ఈడికి మ్యూజిక్ మొదలవుద్ది. ఓకే ప్రణయ్, నౌ రిలాక్స్. ప్రణయ్, నువ్వు ప్రేమ ఒకరి మనసులో ఒకరున్నారని ఇక్కడున్న అందరికీ తెలిసిపోయింది. చెప్పేశావురా రే, ప్రేమ పేరు చెప్పేశావురా కుయ్యా. ఆ,
ఇప్పుడు ఇంకెవరినైనా పిలుద్దామా? ఖచ్చితంగా పిలవాల్సిన వాళ్ళు, వాళ్ళ మనసుని బయట పెట్టాల్సిన వాళ్ళు ఉన్నారు సార్. ఎవరు? ఇంకెవరు? మనిద్దరిలాగే పాప కోసం ఆరాట పడుతున్న మన శివాగ్ని. ప్రేమ కావాలనే నన్ను ఇరికించిందమ్మా. ఇప్పుడేం చేద్దాం? రాసివగ్ని, ఆ, ఎందుకు? నేనొచ్చినా మీరు చెప్పిందే కదా చెప్తాను. హే కమాన్ రా శివాగ్ని. అదేదో ఇక్కడికొచ్చి చెప్తే అందరూ ఆనందిస్తారు కదా. రండమ్మా ప్లీజ్. రా శివాగ్ని, కమాన్. మీరు ఇలా కూర్చోండమ్మా. కూర్చోండమ్మా. ప్రోగ్రాం మేం పెట్టిస్తే ఈ ప్రేమ దాన్ని క్యాష్ చేసుకుంటుంది. ఇప్పుడు శివాగ్ని ట్రాన్స్లోకి వెళ్ళి విక్టర్ లక్ష్మిలు చావడం ఇష్టం, పాపకి మాటొస్తే మాకు కష్టం అని వాగితే కుంప మునిగిపోతుంది. అబ్రకాదబ్రా, 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 అబ్రకాదబ్రా. ఇప్పుడు ఇంతకాలం ఉన్న నా అనుమానాలన్నీ నిజాలని నిరూపించబడతాయి. తను చేసుంటే తప్పులన్నీ తన నోటితోనే ఇప్పుడు అందరి ముందు బయట పెడుతుంది. అబ్రకాదబ్రా, 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 అబ్రకాదబ్రా. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. మీకు బాగా ఇష్టమైనది ఏంటి? డబ్బు, మనీ. మీరు అసలు లైఫ్ లో ఇది జరగకూడదు అనుకునేది ఏదైనా ఉందా? మంచి చెడు, పాపం పుణ్యం ఏమీ ఆలోచించొద్దు మావయ్య. నిర్దాక్షణ్యంగా చంపేసే. రాకూడదు. మీరు విన్నది నిజమే. పాపకి మాట రాకూడదు. ఉంది. ఏంటది? పాపం. శివాగ్ని, 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 శివాగ్ని. శివాగ్ని. అమ్మా, ఆంటీ. అమ్మా, వదినా. అమ్మా, ఆంటీ, ఆంటీ, అమ్మా, ఆంటీ, అమ్మా. ఆంటీ, ఆంటీ. వాటర్. ఆంటీ నిజంగానే కళ్ళు తిరిగి పడిందా? నిజాలేమైనా బయటికి వస్తాయని ఇలా పడిపోయిందా? అమ్మా,
ఏంటమ్మా ఉన్నట్టుండి అలా కళ్ళు తిరిగి పడిపోయారేంటి? ఆ, ఏం లేదండి. మీరు మా శివాగ్నిని ట్రాన్స్లోకి తీసుకెళ్తుంటే అది నా మీద పనిచేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. అందుకే మైకం కమ్మేసినట్టు ఫీల్ అయ్యాను. సారీ అండి. దీనికి సారీ ఎందుకమ్మా? అవునంటీ, కళ్ళు తిరిగి పడిపోవడం మీ తప్పేమీ కాదు కదా. ముందు మీరు అలా కూర్చోండి, రండి. సార్, ఇప్పుడు ఆంటీ బానే ఉన్నారు కదా. మళ్ళీ శివాగ్నిని కూర్చోబెట్టి ట్రాన్స్లోకి తీసుకెళ్ళండి. ఆవిడ ఇంకా ఏవేవో కొత్త విషయాలు చెప్పేలా ఉన్నారు. సారీ అమ్మా. వన్స్ డిస్టర్బెన్స్ కలిగిన తర్వాత వెంటనే ఆ మైండ్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం చాలా కష్టం. అందుకే మీ అందరికీ ముందే చెప్పాను, ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి సౌండ్స్ చేయకూడదని. సో ఇప్పుడు మళ్ళీ తనని ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలంటే 24 hours పడుతుంది. బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఛ! ఈ శివాగ్ని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇంత ప్లాన్ చేసిందా ప్రేమ? స్నేహ స్నేహ స్నేహ, నేను చెప్పేది ఒకసారి విను. స్నేహ, స్నేహ, గ్లాసు. స్నేహ, డోంట్ టచ్ మీ. నేను ఎవరు చెప్పినా ఏమీ వినను. నీ మాట అస్సలే నమ్మను. నేను మోసపోయాను. నిన్ను ప్రేమించి దారుణంగా మోసపోయాను. లేదు స్నేహ, నేను వద్దు. నువ్వు చెప్పిన అబద్ధాలు చాలు. ఇంకా నిన్ను గుడ్డిగా నమ్ముతూ ఈ నరకాన్ని నేను భరించలేను. ఇంకా ఏముందని చెప్తావు? ఇంకా ఏముందని నమ్మిస్తావు? ప్రేమించానన్నా నమ్మాను. నువ్వే లోకం అనుకుని చదువుని కూడా మధ్యలో ఆపేసుకుని నీ కోసం, నీ మీద పెంచుకున్న ప్రేమ కోసం యుఎస్ నుండి రిటర్న్ వచ్చేసాను. వచ్చిన తర్వాత కొన్ని రోజులైనా నాతో ప్రేమగా గడిపావా? నేను ఇలా వచ్చానో లేదో అక్క అన్నావు, పాప అన్నావు. పాప కోసమే ప్రేమ చుట్టూ ప్రదక్షిణలు అన్నావు. నమ్మాను. ప్రేమతో పెళ్లి అన్నావు. అదే పాప కోసం ఆడుతున్న నాటకం అన్నావు. అది కూడా నమ్మి పిచ్చి ముద్దలా తలాడించాను. ప్రేమించిన అమ్మాయి ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? ఏదో అవసరం ఉందని చెప్పి వేరే దాని మెడలో తాళి కడతానంటే ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? చెప్పు. నువ్వు ప్రేమ మెడలో తాళి కట్టడానికి రెడీ అయిపోతుంటే అది నాకు నరకంతో సమానమైన నవ్వుతో ఎందుకు భరించానో తెలుసా? నీకోసం ఏం జరిగినా నువ్వు నాతోనే ఉంటావన్న నమ్మకంతో. నువ్వు నిజంగా ప్రేమించావన్న పిచ్చి నమ్మకంతో. ఎప్పటికైనా నీ లైఫ్ పార్ట్నర్ ని నేనే అన్న గుడ్డి నమ్మకం. కానీ నువ్వేం చేస్తూ వచ్చా? నా ముందే ఆ ప్రేమని పొగడ్డం, దానికి గిఫ్టులు అందించడం, కవిత్వాలు చెప్పడం, నన్ను పక్కన పెట్టేసి టైం అంతా తనతో స్పెండ్ చేయడం.
అన్ని అన్నీ భరించాను. కానీ నిన్న నువ్వు చెప్పిన మాటకి నా హోప్స్ మొత్తం ఎగిరిపోయాయి. నా ఆశలన్నీ పేక మెడల్లో కూలిపోయాయి. హిప్నటైజ్ చేయబడిన నువ్వు ఎవరిని ప్రేమించావో అని అనగానే నా పేరు చెప్పి తీరుతావు అని ధైర్యంగా ఉన్నాను. కానీ నువ్వు ప్రేమిస్తుంది ప్రేమని అని చెప్పి శాశ్వతంగా నా ప్రేమకి సమాధి కట్టేశావు. ఇంక నువ్వేం చెప్పాలి? నేనేం నమ్మాలి ప్రణయ్? స్నేహ, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కరెక్టే ప్రణయ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన క్షణం నుండి నువ్వేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఉండాల్సింది. అవేం ఆలోచించకుండా నమ్మినందుకు ఎప్పటి వరకు నువ్వేం చేస్తున్నా ఏం చెప్తున్నా నమ్ముతున్నందుకు నాకు శిక్ష పడాల్సిందే, శిక్ష పడాల్సిందే. స్నేహ, అసలు నేను చెప్పేది వినిపించుకోకుండా ఎందుకు అలా ఎగ్జైట్ అవుతావు? అసలు నేను చెప్పేదే వినవా? హిప్నటైజ్ చేయబడి ఉన్న నేను నువ్వు ప్రేమిస్తున్నది ఎవరు అని అడిగితే ప్రేమ పేరు చెప్పటం నీకే కాదు, నాకు కూడా షాక్గానే ఉంది. ఆ విషయం నీకు తెలుసా? ఆ స్టేజ్ లో ఎవరైనా అబద్ధం ఎలా చెప్పగలరు? చెప్పరు, కరెక్టే. మరి ఇంకేంటి? అదే చెప్తున్నాను కదా, నాకే షాక్గా ఉందని. పాప కోసమని ప్రేమని ట్రాప్ చేయాలని పగలు రాత్రి తేడా లేకుండా, కంటి మీద కునుకు లేకుండా 24 అవర్స్ ప్రేమ అని ఆలోచించడం వల్ల నాకు తెలియకుండానే నా సబ్కాన్షియస్ మైండ్లో ప్రేమ పేరు రిజిస్టర్ అయిపోయింది. అందుకే ఆ పరిస్థితిలో ఉన్నా కూడా తన పేరే బయటకు వచ్చింది. ఇది ప్రేమ నమ్మించడానికి చెప్పింది కాదు, కావాలని చెప్పింది కూడా కాదు. నన్ను ప్రేమ నమ్మకపోయినా పర్వాలేదు స్నేహ, కానీ ప్రాణంగా ప్రేమిస్తున్న నువ్వు కూడా నమ్మకపోతే నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి? నీకు ఇప్పటికీ నా మీద కోపం తగ్గకపోతే, నన్ను నా ప్రేమనే నమ్మకపోతే వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి ప్రేమతో నీకు తెలిసిన నిజాలన్నీ చెప్పేసి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ప్రణయ్, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. ఇంతకంటే ఏం చెప్పగలను? హలో బాబు. వచ్చావా? రాకుండా ఎట్టుంటాను బాసు. అసలు ఈ పేరు ప్రణయ్ అని కాకుండా కృష్ణుడు అని పెట్టుంటే సరిపోయేది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, నువ్వు కృష్ణుళ్ళ ఎక్కడ పడితే అక్కడ చక్రం తిప్పేతంటే ఏంటి ప్రేమని ట్రాప్ చేయాలని ఇంటెన్షను నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయి ప్రేమని ప్రేమిస్తున్నానని చెప్పావా? అబ్బాబాబాబాబాబా, ఏం మ్యానిపులేషన్ బాస్. మ్యానిపులేట్ చేయడం ఏంటి? నేను చెప్పింది నిజమే. అబ్బచా, ఆ స్నేహ తెంగరత కాబట్టి నువ్వు ఏ సొల్లు చెప్పినా నమ్ముద్ది. మా దగ్గర అది కుదరదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం నీది, నాది కాదు. అసలు నువ్వు స్నేహ దగ్గరికి ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను స్నేహాన్ని ప్రేమిస్తున్నాను కానీ ప్రేమని ప్రేమించట్లేదని నిజం చెప్పడానికి. ఆ కితకితలే వద్దనేది. నువ్వు ప్రపంచం మొత్తాన్ని మోసం చేయొచ్చు, బట్ నన్ను సీట్ చేయలేవు.
నువ్వు గతంలో ఆడిన నాటకాలన్నీ, ప్రేమను ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పిన మాటలన్నీ ఆ పిల్ల రికార్డ్ చేసింది. అది ఎక్కడ బయటపడిపోతుందని కవర్ చేయడానికి వచ్చావు. ఏ కాదా? ఒకప్పుడు నువ్వు ప్రేమ దగ్గర నటిస్తూ వచ్చావు, కానీ ఇప్పుడు స్నేహ దగ్గర నటిస్తున్నావు. ఎందుకంటే ప్రేమ దగ్గర ఇప్పుడు నీ ప్రేమ నటన కాదు, నిజం.